ఏంటక్క ఫేస్ మెరిసిపోతుంది, ఏంటి విషయం అని అడుగుతారా? సరే చెప్పేస్తా. అయితే ఆల్మోస్ట్ 4 months తర్వాత మా హస్బెండ్ మళ్ళీ లీవ్కి వచ్చారు. అయితే 5 నిమిషాల్లో కట్టేసుకుంటా, లేదంటే ఆల్మోస్ట్ అరగంట నుంచి గంట తీసుకుంటా చీర కట్టుకోవడానికి. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. మా వారు లీవ్ కి రాగానే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళడం సెంటిమెంట్ అనమాట. దాంతో పాటు నాకు రీసెంట్ గా లా కాలేజ్ లో సీట్ వచ్చింది కదా, సో అలా వస్తే తను వచ్చిన తర్వాత ప్రసాదం చేసి గుళ్ళో ఇచ్చి అందరికి పంచి పెడతాను అని చెప్పి అనుకున్నాను. సో ఇప్పుడు పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకీ ఇంటికి వచ్చారని ఆనందపడాలో, మళ్ళీ తిరిగి తొందరలోనే వెళ్ళిపోతారని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. చెప్పా కదా, కొంతమందికి కలిసి ఉండడం అంటే చాలా క్వైట్ నార్మల్, కానీ మాలాంటి వాళ్ళకి అది ఒక ప్రీషియస్ థింగ్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడిస్తే బాగుండరా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రెసెంట్ రావడం కుదరదని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కేసి సగం దూరం వచ్చిన తర్వాత నేను వస్తున్నానని సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే బయలుదేరి వచ్చే వరకు కూడా కన్ఫర్మేషన్ లేదంట. తనని రిసీవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళాను, తనకి చెప్పకుండా లాంగ్ వీడియో చేసి ట్యాగ్ చేస్తున్నాను కింద. మీకు నచ్చుతుంది, చూసేయండి. సబ్స్క్రైబ్.